చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన ట్రామా కేర్ యూనిట్ ను మంత్రి మండిపల్లి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురాజల జగన్నాథ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కె మురాలి మోహన్ మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అపోలో హాస్పిటల్స్ యాజమాన్యంపై ఉన్న నమ్మకంతో ముఖ్యమంత్రి జిల్లా ప్రధాన ఆసుపత్రి నిర్వహణను వారికి అప్పగించారని తెలిపారు. రోగులు ఆసుపత్రికి వచ్చినప్పటి నుండి తిరిగి ఆరోగ్యంగా వెళ్లే వరకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా లేనట్టి ఆధునిక వైద్య సదుపాయాల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. జిల్లాలోని ప్రతి ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వంకి కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు మరియు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. అధునాతమైన ఎక్విప్మెంట్ తో సూపర్ స్పెషలిస్ట్ తో ఈ రోజు ప్రజలకు అందుబాటులో రావడం జరిగింది. మొట్టమొదటిగా అపోలో యాజమాన్యానికి ధన్యవాదాలు. అలాగే నేను ముందే చెప్పిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ కేవలం ప్రజలు ట్రీట్మెంటే కాదు, హాస్పిటల్కి పోయినప్పుడు ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ మైల్ వరకు సంతోషంగా ఇంటికి చేరే వరకు వాళ్ళకి చికిత్స అందించే విధంలో ఏ విధమైన పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈరోజు గ్రామాల్లో ఉండే ఏరియా హాస్పిటల్స్ నుంచి డిస్ట్రిక్ట్ స్థాయి జిల్లా హాస్పిటల్స్ వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వస్తాం. సర్వీస్ మోటోగా పనిచేస్తున్నప్పుడు తప్పకుండా బాధ్యతంగా ఎవరైతే పనిచేస్తారో అప్పుడే రిజల్ట్స్ కూడా వస్తాయి. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ట్రామా కేర్ యూనిట్ అయితే ఏదైతే ఉందో అలాగే 3 జోన్లుగా విభజించి రూపాయి కూడా డబ్బు తీసుకోకుండా కార్పొరేట్ వైద్యం అందించేదానికి ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది. నేను మా ప్రజాప్రతినిధుల సమక్షాన మా కలెక్టర్ గారి సమక్షాన ఒకటి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసినప్పుడే ఈ రాష్ట్రంలో హాస్పిటల్ రంగం ఏదైతే ఉన్నాయో హాస్పిటల్స్ అన్నీ ముందుకెళ్తాయి. ఈరోజు ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారో వాళ్ళు ఇంకా మెరుగైన చికిత్స కావాలని చెప్పి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పోయినప్పుడు కూడా లక్షలాది రూపాయలు ఖర్చు అయినప్పుడు ప్రభుత్వమే CMRF చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడున్న శాసనసభ్యులు మేము కూడా ఇప్పటికీ 18 నెలల్లో నియోజకవర్గాల నుంచి 5 కోట్లు, 6 కోట్లు, 11 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందంటే ఒకసారి మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా అపోలో యాజమాన్యాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం, మీ మీద ఉండే నమ్మకంతో బాధ్యతతో ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఈ హాస్పిటల్లో మీకు మీ హ్యాండ్ ఓవర్లకి ఇవ్వడం జరిగింది. కేర్ యూనిట్ మరియు ట్రామా సెంటర్, రెనోవేటెడ్ ఎమర్జెన్సీ కేర్ యూనిట్ మరియు కొత్త ట్రామా సెంటర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడే డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ కూడా అది సమీక్ష పూర్తి చేసిన తర్వాత సార్ ఇక్కడికి వచ్చాను. సార్, ఈ రెనోవేటెడ్ ఎమర్జెన్సీ కేర్ ఫెసిలిటీ టోటల్ 25 బెడ్స్ నిర్వహించడం జరిగింది. ఒక 10 బెడ్స్ ఫస్ట్ రెడ్ జోన్లో ఉంటాయి, తర్వాత 9 బెడ్స్ ఆరెంజ్ జోన్ అండ్ గ్రీన్ జోన్లో 6 బెడ్స్ ఉంటాయి. సో ఒక ట్రయల్ సెంటర్ కూడా రెనోవేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఫెసిలిటీ ద్వారా యాక్సిడెంట్ కేసెస్లో, ఎమర్జెన్సీ కేసెస్లో ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ మనం ఇవ్వగలుగుతాం సార్. రెండోది, ట్రామా సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఎక్కువ ఎమర్జెన్సీలు వస్తే, హై రిస్క్ కేసెస్ వస్తే మనం ఇక్కడ క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సో ఈ సందర్భంగా సార్ యాజ్ అపోలో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సుమారుగా 2,50,00,000 వరకు రెనోవేషన్, 2,50,00,000 పెట్టి రెనోవేషన్ పూర్తి చేయడం జరిగింది. సో ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ వాళ్ళ ద్వారా ఇది ఇన్నోగ్రేట్ కూడా చేయడం జరిగింది.